నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వైసీపీ దుష్ప్రచారం, ప్రచార జోరు హోరులో తెలుగుదేశం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోవడానికి కొందరు, ప్రజలను తప్పుదేవ పండించడానికో వాళ్ళ ప్రచారం కొందరు, ఇరువురు కలిసి ప్రజల నమ్మకం పొందేందుకు ప్రచార జోరును పెంచారు. ఒకరు తమ పరిపాలన పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల అనేక రకాలైన పథకాలను ప్రవేశపెట్టాం అని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కరపత్రాలను పంచి వారు చేసిన మంచి కార్యక్రమాలు, వారు అందించిన పరిస్థితులు, ఏ విధంగా ప్రజలు లబ్ధి పొందారు, ఏ విధంగా పథకాలు అందుతున్నాయి, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని డోర్ టు డోర్ అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరఫున ఇంటింటికి వెళ్ళే ప్రచార జోరును ఈరోజు నుంచి ప్రారంభించారు. అటు తర్వాత వైసీపీ నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల పట్ల కొన్ని రకాలైన అవాంతరాలు జరిగాయి అని, పేపర్ లీకేజ్ అయ్యిందని, అనర్హతలు ఉన్న వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు అని, దీనిపై మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను బయట పెట్టాల్సి ఉంది అనే కోణంలో వైసీపీ వాళ్ళు కూడా రాష్ట్రం అంతా కూడా ఈ దుష్ప్రచారాన్నో లేదా వాళ్ళ ప్రచారాన్ని జనాలకి తీసుకొని వెళ్ళాలనో వాళ్ళ దారి వాళ్ళు ఎంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రమే కాదు, పులివెందుల్లో కూడా ఒకవైపు తెలుగుదేశం, మరొక వైపు వైకాపా. పులివెందుల్లో తెలుగుదేశం తరపున బీటెక్ రవి సోదరుడు అయినటువంటి ఆయన ప్రచార జోరును, ఆ తర్వాత తెలుగుదేశం నేతలు ప్రచార జోరును పెంచారు. జోజిరెడ్డి ఆధ్వర్యంలో, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు వేమల మండలం అయితేనేమి, పులివెందుల అయితేనేమి, ఇతర ప్రాంతాల్లో అయితేనేమి డోర్ టు డోర్ ప్రచారాన్ని వేగవంతం చేశారు ఈరోజు నుంచి. అటు తర్వాత వైసీపీ విషయానికి వస్తే, వేమల మండలంలో ఉన్నటువంటి నాయకులు, పులివెందులకు చెందినటువంటి వైసీపీ నాయకులు వైఎస్ మనోహర్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వేమల మండలానికి చెందిన బైపిరెడ్డి కావచ్చు, ఇతర రకాలైన నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వం విషయంలో మొన్న కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. నీట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా జరిగిన అంశంపై అదే కోణంలోనే ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి కూడా జరిగింది అని, దీన్ని కూడా అదే విధంగా ఆ కోణంలో చూడాల్సిన పరిస్థితి ఉంది అని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కుమారుడైనటువంటి నారా లోకేష్ ఆయన మంత్రి పదవికి రిజైన్ చేయాలి అని ఒకానొక సమయంలో డిమాండ్ కూడా చేసే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరొకవైపు ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఛాలెంజ్లు విసురుతూ ఉన్నాడు. ఈ విధమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ ఏమో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచార జోరు హోరు కొనసాగిస్తుందా?